ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా నుంచి కృతజ్ఞతలండి, మా అందరి CHOs నుంచి. ఎందుకు అని అంటే మా సమస్యని పై అధికారుల వరకు తీసుకెళ్తున్నందుకు. ఫస్ట్ ఏంటంటే మేము 6 years బ్యాక్ అంటే 2019 ఫెబ్లో మేము జాయిన్ అయ్యామండి CHOస్గా. అంతకుముందు 6 months మేము ట్రైనింగ్ అయ్యాము. ఇదంతా కూడా ఆయుష్మాన్ భారత్ మోదీ గారి కళ అండి. దాని ప్రకారం మమ్మల్ని తీసుకొచ్చారు. ఆయన ఏమైతే ఉద్దేశించి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని పోస్టింగ్ ఇచ్చారో దానికి మించే మేము పబ్లిక్కి సర్వీస్ ఇస్తున్నాం సార్. కమ్యూనిటీ లెవెల్లో ఏ ప్లేస్లో మాకు ఇచ్చారో అంతకు మించి మేము PHCకి కూడా సపోర్ట్ చేస్తూ, మా విలేజ్లకి మేము సపోర్ట్ చేసుకుంటూ, మా కొలీగ్స్కి మేము సపోర్ట్ చేసుకుంటూ, మేమైతే మా సెంటర్స్లో ప్రతి వర్క్ని పబ్లిక్ రీచ్ అయ్యేలాగా, ప్రతి ప్రోగ్రామ్స్ని పబ్లిక్ రీచ్ అయ్యేలాగా మేము చాలా కృషి చేస్తున్నాం సార్. బట్ డే బై డే ఎవరైనా కూడా ఏం ఆశిస్తారు సార్, దానికి తగ్గ ప్రతిఫలం ఆశిస్తాం కదా సార్. అదే విధంగా మేము ఆశించాము. బట్ అది కాకుండా మాకు రావాల్సిన దాంట్లోనే కోతలు పెట్టి వీళ్ళ వర్క్స్ చూపించి మా దాంట్లోనే కోతలు పెడుతున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్? అండ్ మేము ఇప్పటి వరకు కూడా మేము బయటకు రాలేదు సార్. మేము 6 years అయింది. ఇప్పటి వరకు మేము ఎవరిని కూడా చాలా సామరస్యంగానే వెళ్ళాం సార్. ఇప్పుడు కూడా మేము పీస్ఫుల్ ఎడ్యుకేషనే చేస్తున్నాం సార్. కొంచెం మా నుంచి మేము ఏం అడిగామంటే ప్రభుత్వానికి ఒకటి మమ్మల్ని 6 years కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయమని అడిగాం సార్. ఓకే, దాని తర్వాత 23% హైక్ లాస్ట్ ఇయర్ NHM వాళ్ళకి ఇచ్చింది. మాకు కూడా ఇప్పుడు అప్పుడు మీరు NHM కాదు, మీకు దీనికి కాదు దానికి వర్తించడానికి మమ్మల్ని అవాయిడ్ చేశారు సార్. బట్ అక్కడ దానికి లేక ఇక్కడ మీరు దీనికి సంబంధం లేదు, స్టేట్కి సంబంధం లేదు, NHMకి సంబంధం లేదని మాకైతే ఎప్పటికప్పుడు మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూనే వస్తున్నారు సార్. బట్ కీలక పాత్ర విలేజ్ లెవెల్లో పబ్లిక్కి హెల్త్ సర్వీస్ అందించే విషయంలో కీలక పాత్ర పోషించేది CHOs సార్. ఎప్పుడైతే మేము వచ్చామో అప్పటి నుంచి ఎవ్రీథింగ్ మా చేతిలో నుంచే వెళ్తుంది సార్. మేమే హెల్త్ సర్వీసెస్ అందిస్తాం సార్. COVID-19లో కూడా మేము ఎక్కువ మా ఫ్యామిలీస్ని, చిన్న బిడ్డలను వదులుకొని కూడా మేము సర్వీసెస్ ఇచ్చాం సార్. బట్ ఇప్పుడు మాకు హెల్త్ అంటూ లేదు సార్. మాకంటూ ఒక హెల్త్ పాలసీ లేదు. మేము ఒకవేళ FRS కోసం హడావిడిగా వెళ్తుంటే మా ప్రాణాలు కోల్పోతే మాకంటూ ఒకటి ఏమీ లేదు సార్. ఒక భరోసా లేదు సార్. ఒక చనిపోతే ఒక ఎక్స్‌గ్రేషియా లేదు, ఏమీ లేదు సార్. చాలా మందిని కోల్పోయాం సార్. ఇంకొకటి FRS విషయంలో మేము కూడా ఫీల్డ్ స్టాఫే సార్. మేము స్కూల్ విజిట్స్కి, అంగన్వాడీ విజిట్స్కి చాలా 1 kilometer 2 kilometers వెళ్ళాల్సి వస్తుంది సార్. ఇప్పుడు 300 meters అని చెప్పి మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. మా సాలరీలో కట్ చేస్తున్నారు సార్. దయచేసి ఇది కొంచెం అర్థం చేసుకుని మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. థ్యాంక్ యూ.